శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, ప్లీజ్ షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 826 నామము సావిత్రి, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సావిత్ర్యాయ నమః అని చెప్పాలి. ప్రకృష్టమైన పద్ధతిలో సావిత్రి సృష్టించి ఇచ్చినది. సృష్టి జరగటంలో అనేక స్థితులు ఉన్నాయి. 1 సంకల్పం విత్తనం వేయడం లాంటిది. 2 కల్పనం సూత్రబద్ధం చేయడం. 3 సృజనం సూత్రాన్ని అమల్లో పెట్టడం. 4 శృతి గర్భంలో పడటం. 5 ప్రసూతి గర్భంలో నుంచి బయటపడడం. సూర్యునిలోంచి భూమికి, భూమి మీద ఉన్న వారికి కూడా కిరణాల ద్వారా పైన తెలిపిన ప్రణాళికలో ఈ ప్రసవ శక్తి ఇవ్వబడింది. ఇదే పద్ధతిలో బ్రహ్మ దగ్గర నుంచి పిపిలికాల దాకా ప్రసవ శక్తిని ఇచ్చిన అమ్మవారిని సావిత్రి అంటారు. భౌతిక సృష్టి విషయంలోనే కాదు, వాక్ సృష్టి, వాజ్మయ సృష్టి విషయంలో కూడా ఇలాగే వస్తుంది. 1 ప్రకృష్టమైన పద్ధతిలో పిపిలికాది బ్రహ్మ పర్యాంతము ప్రసవించి ఇచ్చినది. 2 వాక్ సంబంధమైన వాటిని, మనస్సంబంధమైన వాటిని చక్కగా బయటకు వ్యక్తం చేయుటకు దోహదపడుతుంది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. ప్రాకర్షణ వ్యాధాది ప్రపంచం ప్రజావాసుత ఇది సావిత్రి. తదుక్తం విష్ణు ధర్మోత్తరే ప్రజానం చ ప్రసావత్ సవితేతి నిగద్యతే ఇది భగవతి పురాణేపి బ్రహ్మద్యః స్థావరం తాస్య యస్య ఏవ సముదిక్తతః మహాదాది విశేషాంతం జాగృత్వస్వ సమగ్ధం తమేవ సకారార్థానం సావిత్రిం పరమం నుమా ఇతి. శ్రీమాత్రే నమః. సావిత్రి సమస్తమును పుట్టించున్నది. పురాణములందు సమస్తమును పుట్టించున్నది అని కలదు. ఆకాశము మొదలుకొని ఉన్న మహాభూతములను వాణిచేనైనా ప్రపంచమును అతిశయముగా ప్రసవించుచున్నది లేదా ప్రాణులందరినీ ప్రసవించినది. ఈ విషయము విష్ణు ధర్మోత్తరమందు ప్రజలను, ప్రాణులను ప్రసవించుటచే సవిత అని చెప్పుచున్నారని కలదు. భగవతి పురాణం నందు కూడా బ్రహ్మ మొదలు స్థావరముల వరకు గల సమస్తము ఏ దేవి నుండి ఉద్భవించినదో, మహతత్వము మొదలు విశేష విభిన్న కారములు గల జగతంతయు ఏ దేవి వలన ఉద్భవించినదో సకల వస్తువులను ప్రసవించిన పరదేవతకు నమస్కరించుచున్నాము అని గలదు. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. ఈ పరిభాషలో శ్లోకంలో 49 నామములకు అక్షర సంఖ్య నిర్ణయింపబడి శ్లోకములో చతుష్ట శబ్దములో 3 ఉన్నాయి. 3వ పదానికి మాత్రం 8 అక్షరములు గల నామములు 4 అని అర్థము. మిగిలిన రెండింటికి 4 అక్షరములు గల 4 నామములని అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, ప్లీజ్ షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీ మహాకాల్. శ్రీమాత్రే నమః.